వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి జీతాలే సరిగ్గా ఇవ్వని దుస్థితి ప్రభుత్వం. ఆపై ఇచ్చే జీతాల నుంచి 1.5% కట్ చేసి వాళ్ళ హెల్త్ స్కీమ్లో జమ చేస్తున్నారు. సో ఇదే విషయాన్ని ప్రభుత్వ ఉద్యోగులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కోర్టు చివాట్లు పెట్టడమే కాదు, ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య బాధ్యత, పెన్షనర్కి సంబంధించిన పూర్తి బాధ్యత, అండ్ ఎవరైతే రిటైర్డ్ అయి ఉన్నారో వాళ్ళకి సంబంధించిన హెల్త్ బాధ్యత పూర్తిగా ప్రభుత్వం పైనే ఉంటుంది. ప్రభుత్వం ఉచితంగా వాళ్ళకి ఈ హెల్త్ స్కీమ్ అనేది అందజేయాలి అంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. మరి దీనికి ప్రభుత్వం ఏమన్నది? సో ఇదే ఫైనల్గా ఉండబోతుందా అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు. సో దాదాపు 4,500కు పైగా కాంట్రాక్ట్ వాళ్ళ కింద లక్షలాది మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అందులో దాదాపు 4,300 కాంట్రాక్టులు ప్రభుత్వంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకి సరైన టైంలో జీతాలు చెల్లించరు అండ్ సరైన టైంలో పిఎఫ్లు కట్టరు. ఇంకా చెప్పాలంటే పిఎఫ్లు కూడా ఎగ్గొట్టే దుస్థితి. సో వాళ్ళకి సంబంధించిన హెల్త్ బెనిఫిట్ స్కీమ్ దేవుడెరుగు, కనీసం వాళ్ళకు ఉండే ఈఎస్ఐ కూడా సకాలంలో చెల్లించరు. సో దీనికి సంబంధించి ఎన్నో కంప్లైంట్లు అని చెప్పే కంటే గుట్టల కొద్ది కంప్లైంట్లు ప్రభుత్వానికి సంబంధించిన అధికారుల ముందు ఉన్నాయి. కానీ దాన్ని పట్టించుకునే తీరిక అధికారులకు లేదు పాపం. సో అంత బిజీగా ఉన్నారు సార్. మరి ఇట్లాంటి సిచ్యువేషన్స్లో మరి వాళ్ళ హెల్త్ స్కీమ్ ఏంటి? కేవలం ప్రభుత్వంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే హెల్త్ కార్డులు, స్మార్ట్ కార్డులు, కొత్త హెల్త్ స్కీమ్లు అంటే, అదే ప్రభుత్వ ఉద్యోగుల పక్కన కూర్చొని కాంట్రాక్ట్ బేస్గా పనిచేస్తున్న ఎంతో విజ్ఞతగా, ఎంతో తెలివైన అధికారుల పరిస్థితి ఏంటి అని సర్టన్ క్వశ్చన్స్కి ప్రభుత్వం ఇప్పటి వరకు సమాధానం లేదు. అయితే ప్రభుత్వం కింద పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే హెల్త్ స్కీమ్ మేము ప్రకటిస్తాం అండ్ వాళ్ళ జీతాల నుంచి 1.5% కట్ చేస్తామని, ఇన్ కేస్ ఒకే ఇంట్లో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే ఆ ఇద్దరికి కూడా 1.5% కట్ చేసి మళ్ళీ దాన్ని రివైవ్ చేసి మళ్ళీ వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసిన సిచ్యువేషన్. ఇక పెన్షనర్స్ ఎప్పుడు పెన్షన్ వస్తుందా అని ఆధారపడి ఆ పెన్షన్స్ పైనే వాళ్ళ వైద్యం కావచ్చు, లేదంటే వాళ్ళ తిండి కావచ్చు, వాళ్ళ ఇంటి రెంట్స్ కావచ్చు, వీటి అన్నిటిపైన డిపెండ్ అయ్యి ఉంటే ఆ పెన్షన్లకు వెళ్ళి కూడా 1.5% కట్ చేసి ఆ 1.5%కి ఇంకో 1.5% జమ చేసి వీళ్ళకి హెల్త్ స్కీమ్ పెడతామని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పైన మండిపడ్డరు పెన్షనర్లు. సో ఇవన్నీ కూడా కోర్టు మెట్లెక్కితే కోర్టు ఒకటే చెప్పింది ప్రభుత్వానికి, పెన్షనర్ల పెన్షన్ నుంచి 1.5% కట్ చేసి హెల్త్ స్కీమ్కి కట్టడం అనేది కరెక్ట్ కాదు. అండ్ ఎవరైతే ఉద్యోగస్తులు ప్రభుత్వం కింద ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళ జీతం కిందలో నుంచి 1.5% కట్ చేసి మీరు హెల్త్ స్కీమ్ ఇవ్వడం కూడా సరైనది కాదు. సో అందుకనే ఉద్యోగులకు సంబంధించిన పూర్తి ఆరోగ్య బాధ్యత ప్రభుత్వానికి. అంటే ఇకపై ఉద్యోగుల జీతాల నుంచి 1.5% హెల్త్ స్కీమ్ కింద కట్ చెయ్యొద్దు అంటూ కూడా ప్రభుత్వానికి చెప్పింది. అండ్ దీనిపైన ప్రభుత్వానికి ఇంకేమైనా కోర్టుకు చెప్పాలని ఆలోచన ఉంటే ఆగస్టులో దీనికి సంబంధించిన వాదనను మరోసారి వినడానికి కోర్టు నిర్ణయం తీసుకుంది. సో తదుపరి విచారణ ఆగస్టు 9వ తారీఖున జరగబోతుంది. సో వెదర్ నిజంగానే 1.5% కట్టింగ్తో ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులకు అందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్ గానే చూడొచ్చు. ఎందుకంటే కోర్టు జోక్యం చేసుకుంది కాబట్టి ప్రభుత్వం తీసుకునే నిర్ణయం పైన కావచ్చు, ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయడానికి సిద్ధంగా ఉంది కోర్టు.